వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్. ఇవాళ వీడియో ఎందుకు పెడుతున్నానంటే చూపిస్తానండి. ఇవాళ మార్నింగ్ టిఫిన్ ఏం చేశారో నాకైతే కామెంట్ చేసేయండి. నేనైతే గుడ్డు ఆమ్లెట్ చేశాను. అంత లేదు నేనైతే చేయలేదు. మా గుడ్డు అయితే మామూలుగా చపాతీలోకి అయితే గుడ్డు ఫ్రై చేసుకుని తింటాం కదా. మా ఆయన అయితే అలా చేయరు. ఫస్ట్ చపాతీల మీద వేసేస్తారు. ఆయన స్నానానికి వెళ్ళారు, తిప్పుతూ ఉండని చెప్పి వెళ్ళిపోయారు. సరేనైతే గుడ్డు అయితే వేసాను. నాకైతే రాదు కాబట్టి ఆయన వేసి వెళ్ళిపోయారు. వేసేస్తుందా తిప్పమన్నారు, సరే తిప్పేశాను. ఇది మా ఆయన చేయడంలో అయితే స్పెషలిస్ట్, ఎవరు చేయలేరు, అంత బాగా చేస్తారు. లోన్ అయితే గుడ్డు అయితే ఉడుకుతుంది. సరే చూడండి, మా ఆయన చూసారు, చెప్పాను కదా వంట చేస్తే చాలా అంటే ఇదంతా పాడు చేసేస్తారు. ఇదండి చూడండి వంట ఎలా అయిపోయిందో. ఇలా చేసేస్తారు మా వారు. నేను కారపొడి వేసాను కదా, ఆ కారపొడి అయితే గుడ్డు మీద అయితే వేసారు. ఇలా ఎంతమంది చేస్తారో నాకు ఇది కామెంట్ చేసేయండి. ఇదిగోండి, ఇదైతే ఫస్ట్ మా ఆయన వేసింది. ఇప్పుడు వేసి ఆయన వేసి వెళ్ళిపోయారు కాబట్టి కారపొడి అయితే నేను పైన వేసాను. చూడండి మా వంటగది ఎలా ఉందో ఇవాళ. ఎందుకంటే మా ఆయన టిఫిన్ చేశారు, నేనేం చేయలేదు. వాకింగ్ వెళ్ళి వచ్చేలోపే నాకు ఇంకా కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి. సరే అని ఇంకా కాసేపు అయితే పడుకున్నాను. మా వారు లేచి పిండి అది రుబ్బి టిఫిన్ అయితే చేశారు. చూడండి ఎలా అయితే వేసారో. ఇలా అయితే మధ్యలో కట్ చేసి ఆనియన్స్ వేసి ఇస్తారంట, బాగానే ఉంటుంది. సో చాలా చాలా బాగుంటుంది మా ఇంటి వీటిలో టిఫిన్ చేస్తే. ఎంతమంది తింటారో నాకైతే కామెంట్ చేసేది. నేనైతే చాలాసార్లు తిన్నాను. అది కూడా నా పెళ్ళైన కొత్తలో మా వారు పెడితే, నేను పెళ్ళైన కొత్తలో అయితే నేను రోటీలు చేశాను, చపాతీలు చేశాను. అంతా నాకు రాలేదు. పాప మా ఆయన అన్ని వంట అన్నీ ఆయన నేర్పించారు పెళ్ళైన కొత్తలో నాకు. ఆయన నేర్పించిన తర్వాత ఈ వంట అనేది అద్భుతంగా చేయగలుగుతున్నాను. ఫస్ట్ అయితే మా వారే నేర్పించారు వంట అదంతా. ఇలా చేయాలని కూడా నాకు తెలియదు. ఫస్ట్ అయితే నేనైతే చపాతీలోకి నూనె అయితే వేసేదాన్ని కాదు, పాలు కూడా వేసేదాన్ని కాదు. అవన్నీ నూనె వేసేదాన్ని, పాలు అయితే వేసి లేయగాను. మా ఆయన అయితే పాలు వేస్తారు. పాలు వేసి బాగా పిసికిన తర్వాత నూనెను ఇదిగోండి బటర్ కూడా వేస్తారు ఆయన. నేను ఒకటి నూనెతో పిసికేసి మనం చపాతీలు వేసేస్తాం. అదైతే గట్టి పడిపోద్ది కాబట్టి మా ఆయన అలా వేయొద్దు అంటారు. ఏమో మరి నాకు రాదు కదా, ఒకసారి వేపి చూపించు బావా అంటే చూపించారు. ఇలా అంటే వేయాలన్నా చాలా బాగుంది. మీరు ఎంతమంది తిన్నారో నాకైతే కామెంట్ చేసేయండి. నేనైతే ఫస్ట్ టైం మా ఆయన పెళ్ళైన కానీ తింటున్నాను ఇప్పుడే. ఇదిగోండి ఇలా అయితే వేసేసుకుంటే మా స్నానం చేసుకుంటే రెడీ అయిపోతున్నారు. ఎందుకంటే వెళ్ళిపోవాలి కదా, ఆయన టైం అయిపోయింది. క్యారేజ్ అయితే కట్టలేకపోయాను. ఎందుకంటే ఆయన మార్నింగ్ ఇవాళ ఆటోనగర్ అయితే వెళ్తున్నారు గుంటూరుకి. ఆయన వెళ్ళిన తర్వాత సాయంకాలం అయితే మేము చిన్న పార్టీ అయితే ఉంది, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి అది కూడా వీడియోలో పెడతాను చూడండి. ఫస్ట్ టైం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మర్చిపోమాకండి. ఇలాంటి హస్బెండ్స్ ఎలా ఎంతమంది టిఫిన్ చేసి పెడతారో నాకైతే కామెంట్ చేసేయండి. బాయ్, థ్యాంక్ యూ వాచింగ్.